ప్రాంగణ నియామకాల్లో కేఎల్ యూనివర్సిటీ దూసుకెళ్తోంది. ఒకేసారి 617 మంది విద్యార్థులు టీసీఎస్ సంస్థలో ఉద్యోగాలు సాధించినట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ పార్థసారథి వర్మ తెలిపారు. కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఐబీఎం వంటి ప్రముఖ కంపెనీల్లోనూ తమ విద్యార్థులు ఉద్యోగాలు పొందారన్నారు. ఇంత మంచి ఫలితాలు సాధించడంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల కృషే కీలకమని వీసీ పేర్కొన్నారు. NRF 22nd ర్యాంక్లో యూనివర్సిటీ రన్ అవడం జరిగింది. ఈ రోజుకి ఆల్మోస్ట్ 2800 ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం జరిగింది. ఇవాళ టీసీఎస్ 617 మందిని తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం టెక్ మహీంద్రాలో 410 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు యాక్సెంచర్ కూడా మాకు ప్లేస్మెంట్ డ్రైవ్ అయిపోయింది, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. అలాగే క్యాప్జెమ్ని, కాగ్నిజెంట్, ఇవన్నీ కూడా హెచ్సిఎల్, ఇవన్నీ కూడా ఇంకా పైప్లైన్లో ఉన్నాయి. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో 300 మెంబర్స్ మోర్ దెన్ 10 lakhs ప్యాకేజ్లో ప్లేస్ అవ్వడం జరిగింది. ఈ టీసీఎస్లో మాకు 617 ఆఫర్లు రావడం అనేది చాలా గొప్ప విషయం అండి. దీంట్లో అందరూ కూడా మంచి ప్యాకేజీలో సెలెక్ట్ అవ్వడం జరిగింది. లాస్ట్ 20 yearsగా మేము 100% ప్లేస్మెంట్స్ పిల్లలకి ఎలిజిబుల్ అండ్ రిజిస్టర్డ్ స్టూడెంట్స్కి ఇస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా అతి త్వరగా మేము కంప్లీట్ చేస్తామని చెప్పి ఆశిస్తున్నాం. కేఎల్ యూనివర్సిటీ అంటే ప్లేస్మెంట్కి మారు పేరు. ప్లేస్మెంట్స్ అంటేనే కేఎల్ అంటేనే ప్లేస్మెంట్స్. అది ఇంకోసారి ప్రూవ్ అయింది. కోర్స్ ఏదైనా, ప్రోగ్రామ్ ఏదైనా సరే 10 లక్షల నుంచి 50 లక్షల హైయెస్ట్ ప్యాకేజీ వరకు పిల్లలు సెలెక్ట్ అవుతున్నారు అంటే ఆ క్రెడిట్ గోస్ టు కేఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్లు. ఈ రోజున ప్లేస్మెంట్స్ బయట మార్కెట్ ఎట్లా ఉన్నా సరే కేఎల్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ కనుక చదువుకుంటే ఉద్యోగంతో బయటికి వెళ్తాడనేది ఇంకొకసారి ప్రూవ్ అయింది.